దైవజనుని ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూసి సంతోషపడే వాళ్ళై ఉండాలి, కానీ కుళ్ళుబోతు రకాలై ఉండకూడదు. ఎందుకంటే నీ ఆత్మీయ నాయకుని ఆశీర్వాదం నీది కూడా. నాకంటూ ఒక నిలవరమైన నివాసం ఉంది కనుక విశ్వాసుల కుటుంబాల్లో కొంతమంది అద్దెళ్లలో ఉంటుంటే వాళ్ళకు చెందిన పెద్దలు కన్ను మూస్తే నా ఇంటి ముందు పెట్టుకుని కార్యక్రమం చేశా. ఏది నాకంటూ ఒక సొంత గృహం అనేది ఆ శాంతినగర్లో, అది కూడా నాది కాదులే, మా అక్కయ్య వాళ్ళ ఇల్లు, అశోక్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లో ఉన్నా 12 ఏళ్ళు ఉన్నా, 12 సంవత్సరాలు ఉన్నా ఇంట. సేవలోనికి రాకముందు నుంచి. దేవునికి స్తోత్రం. నాది కాదు, వాళ్ళది. అయినా పిల్లలు నా దగ్గరే ఉన్నారు కనుక పూర్తి బాధ్యత నేనే తీసుకొని ఆ ఇంట్లో నేనే ఉంటా, వాళ్ళని కూడా కలిగి ఉండి. విశ్వాసుల కుటుంబాల్లో కొంతమంది పెద్దలు నిద్రిస్తే నా ఇంటి ముందు పెట్టి చేశాను. ఎవరి వ్యక్తి అయినా చనిపోతే నీ ఇంటి ముందు పెట్టుకునే దమ్ము నీకుందా? ఉందా? నీ ఇంటి ముందు టెంట్ వేసే దమ్ము నీకుందా? వామ్మో, మా ఇంటి ఎవరన్నా పోయారు అనుకుంటారు, జనం అనుకున్నారంటే అనుకున్నట్టు నిజంగా పోతారు. ఏమి దడో దడా. చెప్పింది కరెక్టా కాదా? మరి నేను చెప్పేది అబద్ధమా? చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎంతమందికి తెలుసు ఆ కార్యక్రమాలు నేను చేశానని? ఎంతమందికి తెలుసు? చాలామంది ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు ఉన్నారు. నాకే అద్దె కొంప అయితే, నాకే నిలబడమైన నివాసం లేకపోతే నీ ఇంటి దాని ఉన్న శవాన్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టేది? నాకంటూ ఒక నిలవరమైన నివాసం అక్కది కానీ నాది కానీ ఒకటి అంటూ ఉన్నది కాబట్టి దాని ముందు పెట్టుకుంది. అట్లాగా దైవజనుడికి ఉన్నది ఏదైనా మనకు కూడా అవసరమైతే హెల్ప్ చేస్తాడు కదా అన్న అనే మనసు ఉండవద్దు విశ్వాసులకి.